తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి చిక్కుకున్నాడు ఓ జాలరి. దీంతో అతన్ని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో కడెం ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టులోకి 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 1,80,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఆ జాలరి రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? అతన్ని క్షేమంగా బయటికి తీసేందుకు ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? అలానే కడెం ప్రాజెక్టుకి ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? అధికారులు ఏమంటున్నారు? కడెం ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఏదైతే ఆ ఇన్ఫ్లో అవుట్లో కిందికి గేట్లు వదిలే ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళిన చేపల జాలరి కడెం మండలానికి సంబంధించి కన్నాపూర్ వాసి గంగాధరు ఈ వరదలో కొట్టుకుపోయినట్టుగానైతే సమాచారం. ప్రతో పాటుగా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఇదే ప్రాంతంలో మనం ఏదైతే మన వెనుక భాగంలో ఉన్నామో ఆ బండ ప్రాంతంలో చేపలు పట్టేందుకు అక్కడ ఉన్న పరిస్థితి. అక్కడ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల మేర గంగాధర్ కొట్టుకుపోయారు. ఒక బండ ప్రాంతంలో ఆగి కేకలు వేసిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కాపాడడానికి ప్రయత్నం చేశారు. కానీ వరద ఉధృతి అంతకంతకు పెరగడంతో దాదాపుగా 1,80,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్న కారణంగా కాపాడలేకపోయారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు రంగంలోకి దిగినా కూడా ఏం చేయలేకపోయిన పరిస్థితి. మనతో పాటుగా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్? అక్కడున్న మనిషి ఎంతసేపు ఈ వరదలో ఆగి ఉన్నాడు? ఒక 2 గంటల సేపు అక్కడనే ఉన్నాడు. 2 గంటల సేపు ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళి అందరు మొత్తుకోగానే ఎస్ఐ గారికి కాల్ చేసినాం. ఎస్ఐ గారికి కాల్ చేస్తే ఆయన ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దందా నష్టాల కంటే ఎంబటినే ఆయన కట్ట దిగిండో దిగలేదో సైరన్ మోగింది. సైరన్ మోగేటాలకంటే మళ్ళీ నీళ్ళు ఓవర్ అయిపోయినాయి. కథం పీకింది, కొట్టుకపోయింది ఆల్రెడీ. ఎవరు ఏందనేది ఏమన్నా తెలుసా? ఎవరు అనేది ఇప్పటి వరకు మాకు క్లారిటీగా పేరు తెలియదు. ఎంతసేపు చూసారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ చాలా సేపు చూస్తున్నాం. మాత్రమే ఒక 10 నిమిషాలు అవుతుంది. అంతకుముందు వీళ్ళందరికీ తెలుసు, కానీ ఎవరు ఫోన్ చేయలే. నాకు అక్కడ తెలియగానే నేను చూసినాక వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసినాను. నేను ఒక 10 నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. వచ్చేసిండు. వచ్చే వరకు సైరన్ ఇచ్చిండు. సైరన్ ఇచ్చే వరకు అంటే ఆయన భయపడి వెళ్ళిపోయాడు. చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే దాదాపుగా ఆ బండ ప్రాంతంలో ఆ వ్యక్తి అక్కడ చేపలు పడుతూ అక్కడ ఉన్న పరిస్థితి. సైరన్ ఇవ్వడంతో భయభ్రాంతులకు గురై ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహం కూడా చూడొచ్చు. దాదాపుగా 17 గేట్లు ఎత్తి ఉన్నాయి. 17 గేట్ల నుంచి 1,80,000 వాటరు దిగువకు వెళ్తుంది గోదావరిలోకి. దీంతో కాపాడే ప్రయత్నం చేసినా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే సక్సెస్ కాని పరిస్థితి చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అయితే ముందుకు వెళ్తున్నాయి. ముందుకు వెళ్ళి దాదాపుగా ఆ వ్యక్తి వెళ్ళిన ప్రాంతంలో పూర్తిగా సహాయక చర్యలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చెట్లను పట్టుకొని ఆగే ప్రయత్నం ఏమన్నా చేస్తుండొచ్చు అన్న క్రమంలో కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు ఇక్కడికి రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అయితే ఆ కడెం వాగులో కొట్టుకుపోయినట్టుగానైతే సమాచారం అందుతుంది. గంగాధర్, కన్నాపూర్కు సంబంధించిన గంగాధర్ అయితే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. ఎక్స్క్లూజివ్గా TV9 ఇక్కడికి వచ్చిన సమయంలోనే అతను కొట్టుకుపోతున్న ప్రమాదకర దృశ్యాలు అయితే కనిపించాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగినా కూడా ఎలాంటి సాయం చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.